మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయిలో డేటా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాలు, పట్టణాల వారీగా సర్వే చేస్తున్నారు అధికారులు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వివరాలు సేకరించి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేస్తున్నారు. అర్హులకు మాత్రమే ఇల్లు కట్టించేలా ఈ సర్వే చేస్తోంది ప్రభుత్వం. అర్హులను గుర్తించి ఇల్లు ఇచ్చేందుకు ఇందిరమ్మ యాప్ను కూడా లాంచ్ చేసింది సర్కార్. మంచిర్యాల జిల్లాలో 3 రోజులుగా సర్వే సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అర్హుల ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, ఆ ఇంటి స్వరూపం, ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉందా లేదా, ఉంటే ఎవరి పేరిట ఉంది, లబ్ధిదారులు దివ్యాంగుల, అనాథల, ట్రాన్స్జెండర్ల వంటి అన్ని వివరాలు తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేస్తున్నారు సిబ్బంది. యాప్లో మనకు 750 అప్లికేషన్లకు ఎలిజిబుల్ అంటే ఇచ్చారు. 750 మంది అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని పెట్టుకున్నారు. దాంట్లోంచి మేము ప్రతి ఇంటింటికి వచ్చి అలా ఇందిరమ్మ ఇల్లు అవసరం అంటే ఇందిరమ్మలు ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అనేది చూసుకొని వాళ్ళ జీవనాధారం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఉండే ఇల్లు అవన్నీ తీసుకొని యాప్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళకు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అన్నది మేము వెరిఫై చేసుకొని ఈ యాప్లో అప్లోడ్ చేస్తామండి. ప్రజాపాలనలో జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 8,465 దరఖాస్తులు పరిశీలించగా 7,365 దరఖాస్తులను యాప్లో నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 4% మాత్రమే సర్వే పూర్తయింది. మండలాలు, మున్సిపాలిటీల్లో సర్వే అనుకున్నంత వేగంగా జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నల్ సక్రమంగా లేకపోవడం, ఇంటర్నెట్ రాక లబ్ధిదారుల వివరాలు యాప్లో అప్లోడ్ చేయడం ఆలస్యమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు అధికారులు. ఇల్లు కట్టుకునే వాళ్ళను జెన్యున్గా గుర్తించి వాటిని అప్రూవ్కి ముందుకు పంపించడం జరుగుతుంది. ఇంటికి ఇల్లు ఉన్నదా లేదా, ప్రజెంట్ ఇల్లు ఉంటే అది ఏ పరిస్థితుల్లో ఉంది, ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్లేస్ ఉందా లేదా, దానికి సంబంధించిన సర్వే కోసం పంచాయత్ సెక్రటరీ ఆఫీస్ నుంచి వచ్చి ఇందిరమ్మ ఇల్లు కానీ మిగిలిన 6 హామీలన్నీ సెట్ చేసి మాట్లాడి సబ్మిట్ చేసుకొని వెళ్ళినారు. రేషన్ కార్డు ఉందా అని అడిగినారు. అప్లై చేసినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ ఎక్సెట్రా అన్నీ అడిగింది. ఈ నెల 20 లోపు సర్వే పూర్తి చేసి మొదట విడతలో అత్యంత పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని భావిస్తోంది ప్రభుత్వం. సర్వే వివరాలను ఇందిరమ్మ కమిటీలకు అందించనున్నారు సిబ్బంది. కమిటీ సభ్యులు ఆ లిస్టులో ఉన్నవారి పేర్లను పరిశీలించి అర్హులా కాదా అనేది నిర్ణయించి లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గతంలో అమలు చేసిన వయోజన విద్యా కార్యక్రమాలు ఇప్పుడు పూర్తిగా అటకెక్కాయి. గ్రామాల్లో, పట్టణాల్లోని వయోజన విద్యా కేంద్రాలు మూలన పడ్డాయి. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సాక్షర భారత్ పథకం కింద వయోజనులకు చదువు నేర్పే కార్యక్రమాలను కేంద్రం పక్కన పెట్టింది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వయోజనులకు చదువు చెప్పాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ చదువు రాని వారు ఎంతమంది ఉన్నారు అనే లెక్కలు కూడా ప్రభుత్వం దగ్గర లేకుండా పోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దలకు చదువు చెప్పేందుకు తీసుకొచ్చిన పలు కార్యక్రమాలు ఇప్పుడు పూర్తిగా బంద్ అయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా సగటు అక్షరాస్యత 64.15% మాత్రమే ఉంది. ఒకప్పుడు అక్షరాస్యత పెంచేందుకు రాత్రి బడుల పేరుతో పెద్దలకు చదువు నేర్పేవారు. ఆ తర్వాత వయోజన విద్యా పాఠశాలలు వచ్చాయి. మాజీ ఎన్నికల అధికారి బన్వర్లాల్ కరీంనగర్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్షర ఉజ్వల పేరుతో నడిపించిన కార్యక్రమాలు గ్రామాల్లో ఎందరికో చదవడం, రాయడం నేర్పించాయి. ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ పని ప్రదేశాల్లోనే పెద్దలకు చదువు నేర్పాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పనుల దగ్గరే ప్రతిరోజు కొద్దిసేపు విద్యాబోధన చేసేవారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు విద్యాబోధన చేసేలా ఈచ్ వన్ టీచ్ వన్, అమ్మా నాన్న కార్యక్రమాలు తీసుకొచ్చారు. కొంతకాలం ఇవి బానే నడిచినా రాను రాను పూర్తిగా కనిపించకుండా పోయాయి.
2010 సెప్టెంబర్లో తీసుకొచ్చిన సాక్షర భారత్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం 1188 గ్రామాల్లో 2376 వయోజన విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్షరాస్యత కార్యక్రమాల అమలుకు 57 మండలాల్లో మండలానికో ఎంసీఓ, వయోజన విద్యా కేంద్రానికి ఒకరి చొప్పున వీసీఓలను మొత్తం 2376 మందిని నియమించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించారు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే చదువు రాని వాళ్ళకు చదువు అనేది ప్రాముఖ్యత సార్. ప్రతి ఒక్కళ్ళకు చదువు రావాలని. ఇప్పుడు ఎవరైనా బస్సుకు పోయినా, ఎటైనా కిరాణా షాప్కి పోయినా ఏం తెలియక కొంతమంది మోసపోయేందుకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేసిండ్రు. దాన్ని బట్టి ఇప్పుడు మనం 2010లో సాక్షర భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2018 వరకు 2 ప్రేరకుల ద్వారా మండలానికి ఒక ఎంసీఓ ద్వారా ఈ కార్యక్రమం కొంత ఆందోళన తీసుకుంటా వాళ్ళకు సక్సెస్ఫుల్ చేసింది సార్. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి జిల్లాలో 3,34,900 మంది నిరక్షరాస్యులున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. వారిలో 2,42,140 మంది మహిళలే. వీరికి చదువుకు చెప్పేందుకు 2018 వరకు అనేక కార్యక్రమాలు చేపట్టింది సర్కార్. ఆ తర్వాత కరోనా, ఇతర కారణాలతో ఆ కార్యక్రమాలు అటకెక్కాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీరన్నపాలెం గ్రామం మాత్రమే సంపూర్ణ అక్షరాస్యతను సాధించి కేంద్రం నుంచి అవార్డు తీసుకుంది. ప్రత్యేకంగా మహిళల కొరకే అక్షరాస్యత కార్యక్రమం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడు సాక్షరభారత కార్యక్రమం జరిగినప్పుడు ఇప్పుడు డిఆర్డిఏ వాళ్ళు పనికాహారం పథకం కాడ వాళ్ళు అక్కడికి పోయి చదువు నేర్చుకున్నారు కొంతవరకు. అప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోయింది సార్. 100% డిక్లేర్ కాలేదు, కొంతవరకు చదువుకున్నారు. అది అంతవరకు మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక మాకు మనిషికొక జిల్లాని ఇచ్చింది సార్ లైజన్ ఆఫీసర్గా. వాళ్ళు కరీంనగర్, వాళ్ళు సిరిసిల్ల, వాళ్ళు జగిత్యాల, పెద్దపల్లి తీసుకుంటే మేము డిఓ కంట్రోల్లో మేము కోఆర్డినేషన్ చేసుకుంటా వాళ్ళ దగ్గరకు వెళ్ళడం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో 14 రకాల వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టినా ఫలితాలు అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ఇందుకోసం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కింద కేంద్రం 60% నిధులు ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేయలేదన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో చదువురాని వారి సంఖ్య 30% పైనే ఉంది. లిటరసీ రేట్ పెంచేందుకు ప్రభుత్వం నిధులు ఇచ్చి కార్యక్రమాలు రూపకల్పన చేస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు వయోజన విద్యాధికారులు. ఉల్లాస్ అనేది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సార్. ఈ ఉల్లాస్ ద్వారా ఏంటంటే ఒక టీచర్, లెర్నింగ్ టీచర్ చదువు చెప్పేందుకు ఒక టీచరు సర్వే చేస్తుంది. ఈ 2 టీచర్ల ద్వారా ఇదంతా ఉల్లాస్ యాప్ ఇది సర్వే అయిపోయాక ఒక్కొక్క పేరు ద్వారా దానిలో ఉల్లాసలో రిజిస్టర్ చేయాలి ఒక లర్నర్ పేరు. అప్పుడు చేస్తే ఏంటంటే ఆ ఉల్లాసలో రికార్డ్ అయిపోతుంది సార్. అప్పుడు వాళ్ళకు డిజిటల్ ద్వారా చదువు చెప్తారు. అప్పుడు ఫస్ట్ పేరు నమోదు అయినాక మళ్ళీ అప్పుడు అయినాక తర్వాత పుస్తకాలు మెటీరియల్ ద్వారా ఏం మెటీరియల్ ఇస్తారు ఇంకా ఇప్పటికే రాలేదు సార్. పిల్లల ద్వారా డిజిటల్ ద్వారా చదువు చెప్తారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి చదువురాని తమ తల్లిదండ్రులకు అక్షరాలు నేర్పించేలా అమ్మా నాన్న కార్యక్రమం తీసుకొచ్చారు అధికారులు. ఈ కార్యక్రమానికి అనుకున్నంత స్పందన రాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వయోజన విద్యా కేంద్రాలు తెరిచి ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే 100% అక్షరాస్యత సాధించడం కష్టమేమీ కాదంటున్నారు స్థానికులు. ఇంతకుముందు రాత్రి బళ్ళు ఉండే మాకు ఇంత, అప్పుడు చదువురాని వాళ్ళకు ప్రతి ఒక్కరికి రాత్రి పోయి నేర్చుకుంటుంటిమి. ఇప్పుడు ఏంటంటే ఆ బళ్ళు బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సంతకం పెట్టాలంటే పిల్లలతో, మనమలతో సంతకం పెట్టించుకోవాల్సి వస్తుంది. రాత్రి బళ్ళు మళ్ళీ ఎప్పటిలో మంచిగా నడిపిస్తే మంచిగా ఉంటుండే. ఈ వయోజన విద్యాలయాలు గతంలో ఉండడం వల్ల చాలామందికి చదువురాని వాళ్ళందరూ కొంతవరకన్నా సంతకాలు, కొన్ని చిన్న విషయాలు చదువుకోవడం బాగా కొంతమందికి అవగాహన వచ్చింది. ఇప్పుడే మా స్కూళ్ళు తీసేయడం వల్ల ఈ చదువురాని వాళ్ళతోటి కొంచెం బాగా ప్రాబ్లం, అదే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలాగా వయోజన విద్యాలయాలు ఉంటే ఇంకా చాలామంది మా విలేజ్లో కూడా చాలామంది ఉన్నారు చదువురాని వాళ్ళు. వాళ్ళకి బ్యాంకులలో కూడా సంతకాలు లేకపోతే వాళ్ళకు కొంత ఇబ్బంది చేస్తారు. అందుకోసమని దయచేసి వయోజన విద్యా కేంద్రాలు మళ్ళా ఉంటే బాగుంటుందని మా అందరి ఆలోచన. విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నది నిజం. ఆ దిశగా సర్కార్ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం వయోజన విద్యా కార్యాలయాలను బలోపేతం చేసి అక్షరాస్యతను పెంచాలని కోరుతున్నారు పబ్లిక్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న కోడెల అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం రైతులకు కోడెలు పంపిణీ చేయాల్సిండగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. కోడెల అక్రమ దందా చేసే దళారులు రైతుల పేరిట ఫోర్జరీ పాస్ బుక్లతో కోడెలను తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. కోడెల పర్యవేక్షణపై ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కులు స్పెషల్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కోడెమొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. నిత్యం రాజన్న ఆలయానికి వందల సంఖ్యలో కోడెలు వస్తాయి. గోశాలకు పరిమితికి మించి కోడెలు రావడంతో వాటిని వ్యవసాయ పనుల కోసం రైతులకు ఇస్తారు అధికారులు. దీని ఆసరాగా చేసుకున్న ఓ దళారి ఫేక్ పట్టా పాస్బుక్ తో 60 కోడెలను తీసుకెళ్లి అమ్ముకోవడం చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మనుగొండకి చెందిన రాంబాబు రాజన్న ఆలయ గోశాల నుంచి కోడెలను తీసుకొచ్చి అమ్ముకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. ఎంక్వైరీ చేసిన పోలీసులు కోడెలు కనిపించకపోవడంతో రాంబాబుతో పాటు అదే గ్రామానికి చెందిన మందస్వామి, దుగ్గొండి మండలంలోని చెలపర్తి గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోడెలను అమ్ముకోవడంపై ఆందోళనలు చేపట్టారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు. నిబంధనల ప్రకారం ఒక రైతుకు 2 కోడెలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రైతు పాస్బుక్, ఆధార్ కార్డ్, వ్యవసాయ అధికారి సంతకంతో కూడిన నిబంధనలను పరిశీలించి కోడెలను ఇవ్వాలన్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా 3 వ్యక్తులకు 60 కోడెలు ఇవ్వడంపై మండిపడుతున్నారు. తప్పుడు పట్టా, పాస్బుక్లు సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి కోడెలను తీసుకెళ్లాడని పోలీసు విచారణలో తేలింది. గీసుకొండ పోలీస్ స్టేషన్లో మరి దేవాదాయ శాఖ మంత్రి అనుచరుడైనటువంటి రాంబాబుపై కేసు నమోదు కావడం, మరి ఆ రాంబాబు అనే వ్యక్తి మరి మంత్రి గారి సిఫారసు లెటర్ ద్వారానే నేను ఈ 60 కోడెలను తెచ్చుకోవడం జరిగింది, దానిలో 28 కోడెలను మరి గోవధశాలకు అమ్ముకోవడం జరిగింది అని చెప్పి స్వయాన ఒప్పుకోవడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కోడెల పంపిణీపై బీజేపీ నాయకుల ఆరోపణలను కొట్టేశారు ఆలయ అధికారులు. తాము సొసైటీలకు కోడెలు ఇవ్వడం లేదని, కేవలం రైతులకు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. మేము ఎటువంటి సొసైటీకి ఒక్క కోడెను కూడా మేము ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వము. మేము ఇచ్చేది ఓన్లీ రైతులకు మాత్రమే. ప్రతి రైతుకి జెన్యూన్గా ఆయన సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే 2 కోడెలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వార్తాపత్రికలలో మంత్రి గారు రికమెండ్ చేస్తే వివిధ గోశాలకి 60-40 కోడెలు ఇచ్చారు అనే వార్త అయితే వచ్చిందో ఆ వార్తలు వాస్తవానికి విరుద్ధమని కూడా. కోడెల పంపిణీలో అధికారులు నిబంధనలు పాటించలేదని ఆరోపణలున్నాయి. గతంలో ఏపీ గోశాల ఫెడరేషన్ సిఫార్సు లేఖపై సొసైటీలకు కోడెల్ని ఇచ్చేవారు. కోడెల్ని తీసుకున్న వాళ్ళు వాటిని అమ్మేస్తున్నారన్న ఆరోపణలతో సొసైటీలకు కోడెలు పంపిణీ నిలిపివేశారు అధికారులు. తిప్పాపూర్ గోశాలలో పరిమితి మించడంతో కోడెల సంరక్షణ ఇబ్బందిగా మారింది. దీంతో రైతులకు మాత్రమే కోడెల్ని ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. ఈ కోడెలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా, కలయవాళ్ళకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దొరుకుకొని మాకు బడ్డెన పడుతుంది కదా, వందలాది కోడెలు దొరుకుతున్నాయి, బడ్డెను ఈ చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తే బాగుండదు. దాన్ని ఇమీడియట్గా న్యాయ విచారణ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న కోడెలను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రత్యేక కమిటీ వేసింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్, ఆలయ కమిటీ చైర్మన్, ఈవో, కన్వీనర్, పశు వైద్యాధికారి, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో కమిటీ నియమించింది. ఈ కమిటీ పర్యవేక్షణలో రైతుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కోడెలను అందజేయాల్సి ఉంది. కమిటీ ఆధ్వర్యంలో కొన్నాళ్ల పాటు కోడెల పంపిణీ పారదర్శకంగా జరిగినా మళ్లీ కోడెల అంశంపై వివాదాలు ఏర్పడ్డాయి. రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాల నుంచి ఈ ఏడాది జూన్లో దాదాపు 1900, అక్టోబర్లో 434, నవంబర్లో 188 కోడెలను రైతులకు పంపిణీ చేశారు అధికారులు. ఆలయ కోడెలను సంరక్షించేందుకు ఒక ఏఈఓ, ఒక సూపరింటెండెంట్, ఒక జూనియర్ సహాయకుడితో పాటు మరో 18 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పంపిణీ చేసిన వాటిపై పర్యవేక్షణ లేక పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని అడవులకు సమీపంలోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలం పనులకు వెళ్లే రైతులు భయంతో వణికిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ బజార్, హత్నూర్, భీంసారి మండలాలు, నిర్మల్ జిల్లాలో సారంగాపూర్, ఖానాపూర్, పెంబి, మామడ మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఈ మధ్య చిరుతల దాడులు పెరిగాయి. కవ్వాల్ టైగర్ జోన్ నుంచి చిరుతలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఫారెస్ట్లోకి వస్తున్నాయి. నెల రోజుల కిందట తిప్పేశ్వర్, తాడోబా టైగర్ జోన్ల నుంచి 4 పెద్ద పులులు వలస వచ్చాయి. ఇప్పుడు చిరుతల సంచారంతో క్షణక్షణం భయంగా జీవిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైతే మా విలేజ్లో ఒక్కొక్కరు వెళ్ళాలంటే బాగా భయపడుతున్నారు. అలాగే మహిళలు కూడా బయటికి వెళ్ళాలంటే కొద్దిగా చీకటి అయితే భయపడుతున్నారు. అందుకోసము దీనికి ఒక చర్య తీసుకోవాలని
మన ఫారెస్ట్ వాళ్ళు కొద్దిగా ఇవి చిరుత పులిపై దాని నిఘా ఏ సైడ్ ఎటు వెళ్తున్నది ఏమో దాని గురించి చూడాలని మేము కోరుకుంటున్నాము. అది అసలు ఆవుల కోసం వచ్చింది సార్. ఆవుల కోసం వస్తే అదే టైంకు అదే సమయంలో అమ్మ బయటకు వచ్చింది. ఆ ఆవు మిస్ అయింది, అమ్మ మీద దాడి చేసింది సార్. లేదు సార్, ఇంతకు ముందు మస్తు కనిపిస్తున్నాయి కానీ అడవిలో కనిపిస్తున్నాయి సార్. కానీ ఇదే ఫస్ట్ టైం మన ఊరికి వచ్చి ఇట్లా దాడులు చేసుడు. అడవు అంటే పులిది అడవే కదా, అందుకోసం పులి మీద అంత యాక్షన్ ఎప్పుడు తీసుకోలేనేమి, ఇప్పుడు కూడా తీసుకోలే. కానీ ఈసారి మాత్రము మనుషుల మీద యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి అడవి శాఖ అధికారులు కూడా వాళ్లకు మాకు సహకారం ఇచ్చి పులిని ఎక్కడో ఒక చోట చేరిస్తే మంచిగా ఉంటుందని మేము అడవి శాఖ అధికారులు కూడా మేము కోరుకుంటున్నాం సార్. ఈ నెల 14న బజార్ హత్నూర్ మండలం డెడ్రా గ్రామ శివారులో అర్క భీమా బాయ్ అనే మహిళపై చిరుత దాడి చేసింది. ఐడి ట్రాకింగ్ ద్వారా బజార్ హత్నూర్, బోధ్ మండలాల్లో చిరుతల సంచారాన్ని నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు. మంచినీటి వసతితో పాటు శాఖాహార జంతువుల సంఖ్య పెరగడంతో చిరుతలు వస్తాయంటున్నారు స్థానికులు. చిరుతల బారి నుంచి తమను కాపాడాలంటున్నారు. ఆ రోజు చిరుత పులి దాడి చేసింది సార్ అర్క బొంబాయి పైన. ఇప్పుడైతే మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఊరు మహిళలు భయపడుతున్నారు సార్. ఇప్పుడు వాస్తవానికి బయటికి ఒక ఆమె బయటికి రావాలంటే భయపడుతున్నారు సార్. 2-3 కలిసి బయటకు వెళ్తున్నారు సార్ ఏదైనా పని మీద. ఈ పులి దాడి వల్ల మాకు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా పిల్లలను వదిలేద్దామన్నా భయం అనిపిస్తుంది సార్. మళ్ళీ చేనులకు వెళ్దామన్నా మాకు భయమే. ఎట్లా అంటే మా చేనులు దూరం ఉన్నాయి, మొత్తం చుట్టూరు అడవి. ఇప్పుడైతే ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇంటికన్నా ఉంటున్నాం అందరము, బయటకైతే వెళ్తలేము. ఎట్లా అంటే సరిగా గ్రూపులుగా వెళ్ళబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో 150 వరకు చిరుతలు ఉన్నట్లు జంతు గణన లెక్కలు చెబుతున్నాయి. 7 రోజులుగా బజార్ హత్నూర్, బోధ్, పెంబి, సారంగాపూర్ మండలాల సమీప ఫారెస్ట్ లో చిరుత పులులు సంచరిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసర్లు చిరుతల కదలికలపై నిఘా పెట్టారు. तो कभी लेपर्ड किसी ह्यूमन को ऐसे मार के खाने का कोई ये किल करने का कोई इंटेंशन नहीं होता है. वो छोटा छोटा अपना 20 kg तक जो भी ये जो भी गोट है या कुछ है तो वो ज़्यादा से ज़्यादा प्रीफर करता है. सो इसमें क्या होता है ना, लेपर्ड एकदम सुबह सुबह आता है और एकदम शाम में आता है जब सनसेट हो जाता है 5-6 बजे तक. तो एक तो टॉर्च लेके चलना है. टॉर्च से बहुत घबराता है चीता. तो आप अगर नॉर्मली टॉर्च लेके जाते हैं और 2-3 लोग जाते हैं, अगर अकेले जाएंगे तो आप किसी से बातचीत नहीं करते. చిరుతలతో ప్రాణహాని ఉండదంటున్నారు ఫారెస్ట్ అధికారులు. చిరుతలు మనుషులపై దాడులు చేయవంటున్నారు. గుంపుగా వెళ్లాలని టార్చ్ లైట్లు వినియోగిస్తూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించాలని కోరుతున్నారు స్థానికులు. మెదక్ జిల్లాలో రైతు బీమా డబ్బుల కోసం చావు డ్రామా ఆడారు. బతుకుండగానే చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి రైతు బీమా సొమ్మును కాజేశారు. 3 వ్యక్తులు నకిలీ పత్రాలతో బీమా కింద అందించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పొందారు. లోకల్ లీడర్లు, ప్రజాప్రతినిధుల సపోర్టుతో ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. చనిపోయిన రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు 5 లక్షల ఇన్సూరెన్స్ అందిస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 47,87,000 మంది రైతులను రైతు బీమాకు అర్హులుగా గుర్తించి ఎల్ఐసికి ప్రీమియం అమౌంట్ను చెల్లించింది. పేద రైతు కుటుంబాలకు ఇన్సూరెన్స్ అమౌంట్ కొంత ఆసరానిస్తోంది. మెదక్ జిల్లాలో ఇన్సూరెన్స్ డబ్బుపై ఆశ పెంచుకున్న కొందరు వ్యక్తులు బతికుండంగానే చనిపోయినట్టు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేశారు. మెదక్ జిల్లాలో 3 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి. మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామంలో పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం, లెంక మల్లేశంలు నకిలీ డెత్ సర్టిఫికెట్తో రైతు బీమా డబ్బులు కాజేశారు. పిట్ల శ్రీను బ్రతికి ఉండగానే అతని భార్య జ్యోతి, శ్రీను 2021లోనే చనిపోయినట్టు రైతు బీమాకు అప్లై చేసింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకొని అధికారులకు ఇచ్చింది. ఆ సర్టిఫికెట్ ఆధారంగా శ్రీను చనిపోయాడని నమ్మిన అధికారులు రైతు బీమా క్లెయిమ్ మంజూరుకు ప్రపోజల్ పంపగా ఎల్ఐసి నుంచి 5 లక్షలు మంజూరయ్యాయి. అవే కాకుండా మంజీరా బ్యాంకులో 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు కూడా మంజూరయ్యాయి. ఈ 2 ఇన్సూరెన్స్ డబ్బులు శ్రీను భార్య జ్యోతి తీసుకుంది. ఈ తప్పని చేసింది మాకు తెలియదు సార్. ఈ అన్యాయంగా ఈ లావట్లు, ఈ చచ్చిపోకముందు సర్టిఫికెట్ తీసుడు ఇవైతే మాకు తెలియదు. మొన్న భార్గవ మేడం వచ్చింది. భార్గవ మేడం వచ్చి నాకు ఇట్లా సంగతి అని చెప్తే అప్పుడు మాకు తెలిసింది. మొత్తం దేశం ఫోన్ చేస్తారు, మొత్తం ఊరు ఫోన్ చేస్తారు మొత్తము సావలే వాళ్ళు. ఆ సీరేమో గిట్టు బతకవేయడం ఇంకోటైనా కొంపలను కొంపల దగ్గర బతకమైన ఆ పిల్లలు మలేషియా ముళ్ళని ఉంటాడు. నా సంతకం ఎట్లా వచ్చింది, నేను సంతకం పెట్టలేదు.
ఇక ఎలిగడి మల్లేశం కూడా బతికుండగానే 2023లో చనిపోయినట్టు అతని భార్య రైతు బీమా డబ్బు తీసుకుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా డెత్ సర్టిఫికెట్ తీసుకొని రైతు బీమా కోసం దరఖాస్తు చేసింది. ఎల్ఐసి నుంచి వచ్చిన 5 లక్షలు శేషమ్మ తీసుకుంది. హవేలీ గన్పూర్ మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన లెంక మల్లేశం బతికుండగానే చనిపోయినట్టు సృష్టించి రైతు బీమా డబ్బులు కొట్టేసింది అతని భార్య పద్మ. ఏఈఓ గారు పిటిషన్ మేరకు గుట్టకిందిపల్లిలో ఇద్దరు బతికుండగానే వాళ్ళు రైతు బీమా క్లెయిమ్ చేయడం జరిగింది అని చెప్పేసి నాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన 2021లో ఒకతను 2023లో ఒకతను ఇద్దరు క్లెయిమ్ చేసిన సార్ అని నాకు పిటిషన్ ఇస్తే దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళు ప్రస్తుతానికైతే ఇండ్ల కాడ ఎవరు లేరు, పరారీలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని చట్టరీత్యా ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా దీంట్లో వీళ్ళే కాకుండా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా కానీ వాళ్ళపైన చట్టరీత్యా చర్య ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ వ్యవహారం వెనుక ఆయా గ్రామాల బడా నాయకులు, మాజీ సర్పంచ్లు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయ అధికారులకు రైతు చనిపోయాడని సమాచారం ఇవ్వగానే వారు అతని ఆధార్ కార్డుతో రైతు బీమాకు అర్హుడా కాదా అని తెలుసుకొని అర్హుడైతే నామినీ పేరుతో డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకొని ఎల్ఐసి పంపిస్తారు. ఇదంతా ఏం చేయకుండానే ముగ్గురికి రైతు బీమా డబ్బు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఆఫీస్కు 15 లక్షలు ఏమో వచ్చినాయండి. వస్తే అది కూడా బరాబరి కట్టిపోయారు, సగం కట్టించిండు. వాడు కడుపుంటుంది టమాటాల పోయి కడపజూరుది. మొన్న దగ్గర ఒక 15 రోజులు కడపడబెట్టి దీని వల్ల మనం కఠినంగా చర్య తీసుకోవాలి. ఫేక్ సర్టిఫికెట్లతో రైతు బీమా డబ్బులను కాజేసిన వారిపై అగ్రికల్చర్ అధికారులు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేస్తున్నారు. ఏఈఓ భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డెత్ డ్రామా వెలుగులోకొచ్చింది. ఈ నెల 14న శ్రీను, మల్లేశంల గురించి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టారు ఏఈఓ. గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేయగా శ్రీను, ఎలిగడి మల్లేశం ఇద్దరు బతికే ఉన్నట్టు నిర్ధారణ అయింది. అధికారులను తప్పుదోవ పట్టించి రైతు బీమా పొందిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏఈఓ. నామినీ సంతకం పెట్టి నా హస్బెండ్ చనిపోయాడని చెప్పేసి ఆ బ్యాంక్ డీల్స్ మళ్ళీ మన కూడా ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసేసి సంతకం పెట్టి ఇలా నా హస్బెండ్ చనిపోయి నాకు రైతు బీమా డబ్బులు కావాలని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మేము అది చూసి అప్లోడ్ చేసాం. చేసిన తర్వాత డబ్బులు పట్టాయి. తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మన విలేజ్ నుంచి ఒకరు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇట్లా ఈ ఫలానా వ్యక్తి చనిపోలేదు కానీ చనిపోయినట్టుగా కాగితాలు సృష్టించారు అని చెప్పడంతో మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వ్యక్తి ఉన్నట్టు నాకు కూడా తెలిసింది. జిల్లాలో ఇప్పటికే క్లెయిమ్ అయిన రైతు బీమాలను సమగ్రంగా విచారిస్తే ఇంకా ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు జిల్లా వాసులు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది పోలీస్ శాఖ. యాక్సిడెంట్లు రోజు రోజుకు పెరుగుతుండటంతో మండలాలను దత్తత తీసుకున్నారు పోలీసులు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి డీఎస్పీ వరకు దత్తత తీసుకొని ఆయా ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురిపిస్తున్నారు జిల్లా ప్రజలు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై స్పెషల్ ఫోకస్ చేశారు పోలీసులు. జిల్లాలో యాక్సిడెంట్లలో ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. రాను రాను ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. యాక్సిడెంట్లను అడ్డుకునేలా అధికారులు మండలాలను దత్తత తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్న ప్రాంతాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో పాటు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు మండలాలను దత్తత తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నల్గొండ మండలాన్ని దత్తత తీసుకోగా అడిషనల్ ఎస్పీ వేములపల్లి మండలం, నల్గొండ డీఎస్పీ కేతపల్లి మండలం, మిర్యాలగూడ డీఎస్పీ మిర్యాలగూడ మండలం, దేవరకొండ డీఎస్పీ చింతపల్లి మండలాన్ని దత్తత తీసుకున్నారు. ఇకపై ఆయా మండలాల్లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో గుర్తించి చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్గొండ జిల్లాలో ఏడాదికి దాదాపు 3000 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. జిల్లా ఎస్పీ దత్తత తీసుకున్న నల్గొండ మండలంలో నార్కెట్పల్లి, అద్దంకి రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్ పరిశీలించి యాక్సిడెంట్ల నివారణకు చర్యలు తీసుకున్నారు ఎస్పీ. చెర్లపల్లి బైపాస్ బ్లాక్ స్పాట్ దగ్గర స్పీడ్ కంట్రోల్ బోర్డులు, స్టడ్స్, బ్లింకింగ్ లైట్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, పాదాచారుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెరువు గట్టు దగ్గర భక్తులు రోడ్డు దాటే క్రమంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయని గుర్తించారు. ఎల్లారెడ్డిగూడెం, చెరువుగట్టు, అనపర్తి 12వ బెటాలియన్ దగ్గర ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దత్తత మండలాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ప్రతి వారం సందర్శిస్తున్నారు అధికారులు. ప్రమాదాల నివారణకు ఉన్నతాధికారులకు నివేదిక పంపడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఎస్పీ. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ప్రజలు. పోలీసులు చేపట్టిన దత్తత కార్యక్రమంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరిస్తామని చెబుతున్నారు. భువనగిరిలో ఆవులను అక్రమంగా ఖబేలాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు హిందూ వాహిని సభ్యులు. భువనగిరిలోని నల్గొండ ఫ్లైఓవర్ దగ్గర 2 బొలెరో, 1 డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. మొత్తం 42 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి భువనగిరి పోలీసులకు అప్పగించారు. ఏపీలోని కాకినాడ జిల్లా తుని నుంచి హైదరాబాద్ బహదూర్పురకు తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. గోవులను వెటర్నరీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల తర్వాత గోశాలకు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాహనంలో ఆవులను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హిందూ వాహిని నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాస్టెస్.